శ్మశానాలకే పోతున్నాయి. ఈ రోజు లక్షల కోట్ల రూపాయల నిధులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రాలకు ముందు 32 నుంచి 49% నిధులు ఇచ్చారు. వాటిని మీరు సక్రమంగా ఖర్చు పెట్టుకోండి. ఇంకా ఎన్నైనా చేయండి. దీనికి ఒక్క చిన్న ఉదాహరణ చెప్పి నేను మానేస్తానండి. అనంతపురం నుంచి విజయవాడకి 23,500 కోట్లు నితిన్ గడ్కరీ గారు వచ్చేసి ఇక్కడ రోడ్స్ కోసం ఆయన శాంక్షన్ చేసి వెళ్లారు పుట్టపర్తిలో వచ్చినప్పుడు. వీళ్ళు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ యొక్క భూమి సేకరణ చెయ్యని కారణంగా ఆ 23,000 కోట్ల రూపాయలు కూడా పెండింగ్ లో పడిపోయింది. ఆ రోడ్డు రాని కారణంగా రోడ్డు పక్కన చుట్టుపక్కల పెరగాల్సినటువంటి రైతుల యొక్క భూముల యొక్క విలువలు పెరగలేదు, అవకాశాలు పెరగలేదు. ఆఖరికి మరలా రెండోసారి వచ్చినప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవే బెంగళూరు టు ఇది అని చెప్పేసి దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే డబ్బులు కూడా మేము ఇస్తాము బాబు అని చెప్తే తప్ప అది ముందుకు వచ్చిండేటువంటి పరిస్థితి కాలేదు. ఈ విషయాలన్నీ కింద ఉండేటువంటి వాళ్ళకి తెలియదండి, కానీ చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగస్తులకి తెలుసు. ఈసారి గ్రామస్తుల్లో ఉద్యోగస్తులు వీళ్ళ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఈ యూత్ అనేటువంటి వాళ్ళు వచ్చి ఇవి జరిగిండేటువంటి విషయాలు గ్రామాల్లో లాస్ట్ 2-3 రోజులు విపరీతంగా ప్రచారం చేశారు. నువ్వు చెప్పకపోవచ్చు కానీ ఆ గ్రామంలో ఉండేటువంటి ఉద్యోగం చేసేటువంటి బెంగళూరులోనో, హైదరాబాద్ లోనో, విశాఖపట్నంలోనో ఎక్కడో చేసుకునేటువంటి వాడు వచ్చేసి ఇట్లా అన్యాయం జరుగుతోంది కాబట్టి మనం చెయ్యాలనేటువంటి మాటకు చాలా ఎక్కువ విలువ వచ్చిందని నేను మనసా వాచకర్మణ నమ్ముతున్నానండి. రైట్. సుందరాంశం గారు, ఇవాళ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మీరు ఇందాక అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అన్నట్టు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఉన్నది మీకు కేవలం 4 సీట్లే, ఇంకొకటి అసెంబ్లీలో కూడా 10 సీట్లే. ముందు ఇప్పుడు జగన్ మీద ఉన్నటువంటి కేసులు రేపు పొద్దున ఇప్పటిదాకా అయితే కోర్టుకు వెళ్ళాలా, ఈ 5 ఏళ్ళు సీఎంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు కోర్టులకు వెళ్లాల్సి ఉంటుంది. అందులో ఏడాది లోపు అన్నారు, అది ఇప్పుడు ఇంకా వేగంగా పరిష్కారం, ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా ఈ పాయింట్ ఉంది. ఇవన్నీ అయితే అసలు పార్టీ బ్రతికి బట్ట కట్టడం సాధ్యమవుతుందా? సాయి గారు, నేను ఇందాక పార్థసారథి గారు మాట్లాడిన వాటన్నిటికీ కూడా సమాధానం ఇవ్వదలుచుకున్నాను. మీరు మంచి పాయింట్ ఇచ్చారు, అది కూడా యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు టాక్ దట్ వన్ ఉంది. ఒకటి మాత్రం ఇవాళ సాయి గారు మీరు మంచిగా అడుగుతున్నది ఇవాళ నేషనల్ లెవెల్లో జరిగేటువంటిది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు లేకుండా, నితీష్ కుమార్ లేకుండా ఎన్డీఏ మనుగడ లేదు, అనిశ్చితం. ఎందుకంటే అటు ఇటు ఆయనకి ఇక్కడ 16 సీట్లు వస్తున్నాయి, ఈయన కూడా ఇక్కడ 17-18 సీట్లు వచ్చినాయి. అది మీకు పెద్ద సమస్య కదా? ఏమండి, అది మీకు పెద్ద సమస్య. మాకు సమస్య కాదు. నేను